ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో ఎవరు గెలవబోతున్నారు? స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారా? అన్నాడీఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందా? విజయ్ పరిస్థితి ఏంది? విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా? హంగ్ వస్తే విజయ్ కింగ్ మేకర్ అవుతాడు అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి మాట వాస్తవమేనా? ఇక్కడ మన అంచనాని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అన్ని వస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత అవేం చెప్తున్నాయి అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మామూలుగా ఒక అంచనాని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు తమిళనాడు మొత్తం ఉన్నాయి. 118 అనేది మ్యాజిక్ ఫిగర్. 118 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళదే అధికారం. మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 118 మ్యాజిక్ ఫిగరు. ప్రతిసారికి ఈసారికి అంటే గత ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి ఉన్న తేడా ఏంటంటే మామూలుగా ఇక్కడ ఫైటు డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకే, డిఎంకే వర్సెస్ ఏడిఎంకేగా ఫైట్ ఉంటుంది. కానీ ఈసారి మూడో వ్యక్తి యాడ్ అయ్యాడు. విజయ్, స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి మొత్తం 234 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేశాడు. బీజేపీ వాళ్ళు విజయ్తో కూడా పొత్తు పెట్టుకుని అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి విజయం తీసుకొద్దామని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశారు. విజయ్కున్న బలహీనతలు కూడా అడ్డం పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలా ప్లాన్లు వేసింది బీజేపీ విజయ్ని కూడా అన్నాడీఎంకే కూటమిలో చేర్చుకుందామని. డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆఫర్ చేసింది. కానీ విజయ్ దానికి ఒప్పుకోకుండా నేను సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకిని, రాజకీయంగా డిఎంకేకి వ్యతిరేకిని అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా 234 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ఇక్కడ ఒక టైంలో అయితే బీజేపీకి నచ్చ చెప్పడానికి త్రిష కూడా రంగంలో దిగారు విజయ్ తరపున అని కూడా తెలిసింది. అంటే బయట ప్రచారం జరిగింది. విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు, కావాలంటే హంగ్ వచ్చినప్పుడు మీ కూటమితో కలిసి రావడం సిద్ధంగా ఉంటాడు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే విజయ్కి పడే ఓట్లు కూడా పడవు, రాజకీయంగా నష్టం జరిగింది. ఆ విషయాన్ని త్రిష అమిత్ షా కన్వే చేశారు విజయ్ తరపున, సినిమా నటి త్రిష అనేది కూడా చర్చ నడిచింది. సో ఏదేమైనా మొత్తానికి విజయ్ బీజేపీతో పొత్తు లేకుండా డిఎంకేకి వ్యతిరేకంగా మొత్తం 234 స్థానాల్లో పోటీ చేశాడు. మరి ఎవరి పరిస్థితి ఏంటి? ఇక్కడ చాలా క్లియర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది డిఎంకేకి అంటే డిఎంకే కూటమికి 125 స్థానాలు రావడానికి అవకాశం ఉంది అనేది తెలియవస్తున్న సమాచారం. 125 స్థానాలు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది. అన్నాడీఎంకే కూటమికి 60 నుంచి 70 సీట్ల వరకు అన్నాడీఎంకే కూటమికి రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది. 125 ఏమో డిఎంకే, 60 సీట్లేమో అన్నాడీఎంకే బీజేపీ కూటమికి రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది. స్టార్ హీరో విజయ్కి అంటే నిజానికి స్టార్ హీరో విజయ్ ఒక 30 సీట్లలో ప్రభావం చూపించగలడు. కానీ అతనికి వచ్చే సీట్లు ±10 మాత్రమే. ఈ 30 సీట్లలో లేదా 30కి పైగా సీట్లలో మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది. 25,000 ఓట్ బ్యాంక్ రావచ్చు, 20,000 ఓట్ బ్యాంక్ రావచ్చు. ఒక్కో నిజరుగును ఒక్కో రకమైన ఓటింగ్ వస్తుంది. గెలిపోవటం ప్రభావితం చేయగలడు. కానీ గెలవటం మాత్రం కాదు, 10 సీట్లు మాత్రమే గెలవగలడు. ±10 సీట్లు అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి అంచనాలు. సరే ఏది అయినా ఈసారి మళ్ళా అధికారం డిఎంకేదే అనేది, మళ్ళా స్టాలినే ముఖ్యమంత్రి కాబోతున్నాడు, డిఎంకేనే అధికారంలోకి రాబోతుంది అనేది. మామూలుగా తమిళనాడులో ఉండేటువంటి సాంప్రదాయం ఏంటంటే ఒకసారి డిఎంకేకి అధికారం ఇస్తే ఇంకోసారి అన్నాడీఎంకేకి అధికారం ఇస్తారు. కానీ గతంలో జయలలిత ఆ కల్చర్కి ఏమన్నది గండి కొట్టేశారు, చెక్ పెట్టేశారు. 2 సార్లు వరుసగా ఆమె గెలవగలిగారు. ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకే వీక్ అయింది, నాయకులు లేకుండా పోయాడు. అన్నాడీఎంకే కూటమికి అదొక మైనస్. అన్నాడీఎంకే బీజేపీ కూటమికి ఏంటంటే బీజేపీ అనేది ఒక నెగిటివ్ రోల్ అనేది తమిళనాడు ప్రజలు. తమిళనాడులో హిందీ భాష వ్యతిరేకత ఉంటుంది, నార్త్ వ్యతిరేకత ఉంటుంది. బీజేపీ నార్త్ ఇండియా పార్టీగా చూస్తారు, హిందీ పార్టీగా చూస్తారు. అదొక మైనస్. తమిళనాడులో ద్రవిడ సంస్కృతి, లోకల్ కల్చరు, తమిళ భాష అంటే ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది డిఎంకేకి ప్లస్ అయింది, అన్నాడీఎంకే బీజేపీ కూటమికి మైనస్ అయింది. అందులో అన్నాడీఎంకే పార్టీకి ఏమో నాయకులు లేకపోవటం మైనస్ అయింది. అన్నాడీఎంకే కూటమికి నాయకులు లేకపోవడం అనేది మైనస్ అయింది. ఇక్కడ డిఎంకేకి ఏమో స్టాలిన్ నాయకుడిగా ఉన్నాడు, స్టాలిన్కి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా పళనిస్వామి ఉన్నాడు. అన్నాడీఎంకేకి నాయకుడిగా పళనిస్వామి ఉన్నాడు, కానీ స్టేట్ లీడర్ కాదు, ఒక ఏరియాకి సంబంధించిన నాయకుడు మాత్రమే. ఇది మొత్తంగా మైనస్ అయ్యి ఈసారికి మళ్ళా డిఎంకే అధికారంలోకి వస్తుంది. గతంలో జయలలిత అన్నాడీఎంకే పార్టీ వరుసగా 2 సార్లు అధికారాన్ని సంపాదిస్తే ఈసారి
స్టాలిన్ వరుసగా 2 సార్లు అధికారాన్ని సంపాదించగలుగుతున్నాడు, డిఎంకే పార్టీ 2 సార్లు అధికారాన్ని కైవసం చేసుకోగలుగుతుంది అనేది తమిళనాడుకి సంబంధించి ఇప్పటివరకు వస్తున్న అంచనాల మేరకు చెప్పాలి. యాస్టీజ్గా నిరసన సర్వేసు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.